వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రముఖ పర్యాటక మరియు చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి సాలిహుండం బౌద్ధ క్షేత్రానికి వెళ్తున్నా. ఈ బౌద్ధ క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటి, అదేవిధంగా ఎక్కడ ఉంది, మొదలగునటువంటి విషయాలనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సాలిహుండం బౌద్ధ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో సాలిహుండం గ్రామంలో వంశధార నది ఒడ్డున ఉన్న కొండపైన ఉన్నటువంటి చారిత్రాత్మక స్థలమే సాలిహుండ బౌద్ధ క్షేత్రం అని అంటారు. అయితే ఈ బౌద్ధ క్షేత్రం అనేది ఒక ప్రాచీన స్థలం మాత్రమే కాదు, బౌద్ధ మత విజృంభణకు, కళకు, ఆధ్యాత్మికతకు జీవం పోసినటువంటి పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మార్గం గుండా, అంటే రాళ్ళు వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఆ మార్గం గుండా మనకు పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు మొదలగునవి ఇక్కడ కనిపిస్తాయి. స్తూపం అంటే బుద్ధుని అవశేషాలపైన నిర్మించినటువంటి నిర్మాణాలని స్తూపం అంటారు. అదేవిధంగా చైత్యం అంటే బౌద్ధ ప్రార్థనా మందిరాలను చైత్యం అని అంటారు. ఈ బౌద్ధ క్షేత్రం అనేది 2వ శతాబ్దం నాటిది అని అంటూ ఉంటారు. ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోను, కళింగ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటుకలతో తయారు చేసినటువంటి నిర్మాణాలు, అత్యంత పురాతనమైనటువంటి నిర్మాణాలు అయినప్పటికీ చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది ఇటుకలతో తయారు చేసినటువంటి నిర్మాణం. ఇది చాలా ఎత్తుగా మనకు కనిపిస్తూ ఉంది కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు లోనికి వెళ్దాం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఏదైతే ఈ నిర్మాణానికి మనం వచ్చామో ఈ ప్రాంతం నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమా కాదా అన్నది ఇప్పటికీ కూడా నిరూపితం కాలేదు. అదేవిధంగా ఈ నిర్మాణం నుండి మనం బయటకు వెళ్ళినట్టయితే మనకు అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ మనకి కనిపిస్తుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే వంశధార నది అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వంశధార నది ఒడ్డున ఉన్న కొండపైన ఉన్నటువంటి ఈ నిర్మాణాలు అనేవి చాలా అద్భుతంగా మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఈ ప్రాంతం అనేది చారిత్రాత్మక ప్రాంతంగా కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎక్కువగా పిక్నిక్ స్పాట్గా కూడా ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా చారిత్రాత్మక ప్రాంతం అవడం వల్ల విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. సాలిహుండం అంటే సాలి అంటే ధాన్యం అని, హుండం అంటే కొట్టు అని అంటారు. కాబట్టి సాలిహుండం అంటే ధాన్యం కొట్టు అనే అర్థం కూడా వస్తుంది. ఈ ప్రదేశం అనేది 1919లో గిడుగు వెంకటరామూర్తి గారు ఈ ప్రదేశం అనేది మొట్టమొదటిసారి కనుగొన్నారంట. ఆ తర్వాత జరిపినటువంటి తవ్వకాల్లో బౌద్ధ చైత్యాలు, ఆరామాలు, విగ్రహాలు, నాణెములు బయటపడ్డాయని చెప్తూ ఉంటారు. అప్పట్లో రోమన్ చక్రవర్తుల కాలానికి చెందిన నాణేలు కూడా దొరికాయని, అంటే సాలిహుండం అనేది అంతర్జాతీయ సంబంధాలకు కేంద్రంగా నిలిచేది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చని అంటూ ఉంటారు. అదేవిధంగా మీరు ఇప్పుడు అక్కడ ఒక నిర్మాణం చూసినట్లయితే రాళ్లతో నిర్మించినటువంటి నిర్మాణం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటుకలతో నిర్మించినటువంటి నిర్మాణం కూడా కనిపిస్తూ ఉంది. అంటే కొన్ని ఇటుకలతో నిర్మించినటువంటి నిర్మాణాలు, కొన్ని రాళ్లతో నిర్మించినటువంటి నిర్మాణాలు అనేవి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది పుష్పం ఆకృతిలో ఉన్నటువంటి నిర్మాణం. మీరు గమనించినట్లయితే దానిలో 8 భాగాలు అనేవి ఉన్నాయి. అయితే అప్పట్లో సూర్యుని యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని చెప్పేవారు అనేసి అంటూ ఉంటారు. సాలిహుండంలో బౌద్ధ క్షేత్రం ఎవరైతే చూడడానికి వస్తారో అదేవిధంగా సాలిహుండం గ్రామంలోన ఈ కొండకి పక్కన ఉన్నటువంటి కొండపైన కాళీయమర్దన వేణుగోపాల స్వామి అని మరొక చారిత్రాత్మక ఆలయం అనేది అక్కడ ఉంది. ఆ ఆలయాన్ని కూడా పర్యాటకులు సందర్శించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చూపించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనము సాలిహుండం బౌద్ధ క్షేత్రంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన కట్టడాలను మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఈ పర్యాటక మరియు చారిత్రాత్మక ప్రదేశాన్ని విద్యార్థులు తప్పకుండా
చూడవలసినటువంటి ప్రదేశం అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో దొరికినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కొండ పైనుంచి కిందకి మనం దిగేటప్పుడు ఒక మ్యూజియం అనేది కనిపిస్తుంది. ఆ మ్యూజియంలో ఆ విగ్రహాలు అనేవి భద్రపరచడం జరిగింది. ఇదిగో మనం చూస్తున్నట్లయితే ఆ మ్యూజియం అనేది కనిపిస్తుంది కదా, ఆ మ్యూజియంలో అక్కడ విగ్రహాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో, అంటే ఆధ్యాత్మిక ప్రదేశంతో కానీ, పర్యాటక ప్రదేశంతో కానీ, చారిత్రాత్మక ప్రదేశంతో కానీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ పార్కు కూడా డెవలప్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల పర్యాటకులు మరింత మందిని ఆకర్షించడం అనేది జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రదేశాన్ని ఒకసారి సందర్శించి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.